సంచలన వార్తను కూడా ఇక్కడ రాయడం జరిగింది. కర్ల మృతి ఘటనపై డీజీపీకి వినతి పత్రం ఇచ్చిళ్ళు. ఇక్కడ కర్ల రాయేష్ తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫోటోలు తీసింది కూడా నేనే. ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం, రాజకీయ వ్యవస్థలో కానీ సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావంతో కానీ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులలో ఇలా పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా ఒకరు. అలాంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత సూర్యాపేట జిల్లా ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి న్యాయం చేయండి, కర్ల రాయేష్ మాదిగకి లాకప్ డెత్ జరిగింది, పోలీసులు చిత్రహింసలు పెట్టి కొట్టి చంపడం వల్లనే ఆయన ప్రాణం పోయింది, ఆ పోలీసు అధికారులు అతి ఉత్సాహంతో చేసినటువంటి దుర్మార్గమైన పనికి తక్షణమే పోలీసులను సస్పెండ్ చేయండి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన సందర్భాలనే ఎస్పీ గారితో పాటు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా దాన్ని పట్టించుకోకపోతే రాష్ట్ర డీజీపీ గారికి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ పట్టించుకోకపోతే జిల్లా ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటనను మళ్ళీ అదే సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆ సంఘటన నేపథ్యంలోనే మళ్ళీ డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా మనం చూసిన నేపథ్యం. ఈయన ఎవరో కాదు, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒకప్పుడున్న ఉద్యమాలకు పురుటిగడ్డైనటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏబిసిడి వర్గీకరణ సాధకుడు, ఆ క్రమంలోనే పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది, సమాజంలో ఒక పేరు గంచినటువంటి వ్యక్తి, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, 30 సంవత్సరాలు ప్రజా సమస్యలపై కొట్లాడినటువంటి వ్యక్తి, దేశ ప్రధాని సైతం రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం గుండెలు కత్తుకున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి న్యాయం కోసము కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని అక్కడ ఉన్నటువంటి కర్ల రాజేష్ తల్లితోని ఫిర్యాదు చేయించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎవరికంటే రాష్ట్ర డీజీపీకి. పూర్తి ఆధారాలతో మెమోరాండం అందజేసిన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ, కోదాడలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కర్ల రాయేష్ మాదిగ కస్టడీ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మాదిగ చేసిన పోట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మృతుని తల్లి కర్ల లలితమ్మతో కలిసి ఘటనకు సంబంధించిన ఆధారాలతో సాక్ష్యాల పత్రాలతో కూడిన మెమోరాండం డీజీపీ గారికి అందజేశారు. కర్ల రాయేష్ని ఏ ఫిర్యాదు ఏ ఎఫ్ఐఆర్ లేకుండానే చట్టవిరుద్ధంగా కస్టడీలో తీసుకొని చిత్రహింసలు పెట్టారని, అదే అతని మరణానికి కారణమని మందాకృష్ణ మాదిగ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్ 4 నుంచి 9 వరకు రాయేష్ను అక్రమంగా కస్టడీలో ఉంచినట్లు అనేక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనలో చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐతో పాటు ఇతర పోలీస్ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మందాకృష్ణ మాదిగ దేశంలో అరుదైన కస్టడీ డెత్తుల్లో ఇది ఒకటని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు జరిగిన లాకప్ డెత్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత జరిగాయని, అయితే ఎలాంటి ఫిర్యాదు లేకుండా అక్రమ కస్టడీలో పెట్టి హింసించి చంపిన ఘటన మాత్రం కర్ల రాయేష్దే అని అన్నారు. రాయేష్ని తీసుకెళ్లిన పోలీసులు 5 రోజుల పాటు తల్లి పోలీస్ స్టేషన్కు భోజనం తీసుకొచ్చిన అంశాలు కోర్టులో నడవలేని స్థితిలో ఉండగా ఇంజెక్షన్ వేయించిన ఘటనలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేలు, కాల్ డేటా, లొకేషన్ వివరాలు బయటపెట్టాలని నిపుణులైన ఫోరెన్సిక్ వైద్యులతో రీపోస్ట్ మార్టం చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగంపై మర్డర్ కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. డీజీపీ స్పందిస్తూ ఈ ఘటనపై త్వరలోనే విచారణ చేపట్టి న్యాయం జరిగేలా హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ, కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏపూరి రాజు మాదిగ, హైకోర్టు అడ్వకేట్ దున్నా అంబేద్కర్, కర్ల రాయేష్ తమ్ముడు కర్ల కమల్ తదితరులు కూడా పాల్గొన్నటువంటి సంఘటన ఇక్కడ మనం చూసాం. ఎవరి కోసము ఈ ఉద్యమము, ఎవరి న్యాయం కోసం ఆయన ఉద్యమం చేస్తున్నాడు? ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈ దేశంలోనే ఎఫ్ఐఆర్ కాకుండా అదుపులో తీసుకొని చిత్రహింసలకు గురి చేసి ప్రాణం తీసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి
ఇలా కోదాడలో జరిగిన సంఘటనను అరుదైన సంఘటనగా, ఇలాంటి సంఘటనలు దళితుల మీదే జరుగుతున్నటువంటి ఒక భావోద్వేగానికి లోనై రాష్ట్ర డీజీపీ గారికి వివరించినటువంటి సందర్భాలు, చూసినటువంటి సందర్భాలు కల్లారా చూడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కర్ల రాజేష్ 4వ తారీఖు నుంచి మొదలుకుంటే 9వ తారీఖు దాకా పోలీసు అదుపులో ఉన్నాడు. కనీసం ఎఫ్ఐఆర్ లేదు, ఏది లేదు. వాళ్ళ తల్లి ఫిర్యాదు చేసింది, వాళ్ళ తల్లి మొరపెట్టుకున్నది. వాళ్ళ తల్లి నా కొడుకు రెక్కాడితో డొక్కాడని పరిస్థితిలో నా కొడుకు సంపాదిస్తేనే మా ఇల్లు గడుస్తుంది, మా పూట గడుస్తుంది, వాడు తీసుకొచ్చే డబ్బులతోనే మా కుటుంబం పోషణ జరుగుతుంది అని మొరపెట్టుకున్నా కూడా పోలీసు అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక మాదిగ బిడ్డను చిత్రహింసలకు గురి చేసి భయంకరంగా చంపేసినటువంటి చిలుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐ అతి ఉత్సాహంతో 28 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కోదాడలో జరిగింది. ఆ విషయంలోనే పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారు ఇవాళ మెమరాండం ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేసిండు, రీపోస్ట్ మార్టం జరగాలని డిమాండ్ చేసిండు. ఒకవేళ న్యాయం జరగలేకపోతే మా ఎంఆర్పిఎస్ ఉద్యమము భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో అని డీజీపీ గారు కూడా వివరించిన సందర్భాలు ఉన్నాయి. తక్షణమే న్యాయం చేయాలి. ఎవరైతే పోలీస్ అధికారులు అతి ఉత్సాహంతో చంపేసిల్లో సస్పెండ్ చేయాలి, ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. తక్షణమే ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇది ప్రధానంగా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త.